హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోన్పేలో ట్రాన్సాక్షన్ హిస్టరీని పీడిఎఫ్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం మీరు ఫోన్పే ఓపెన్ చేశాక రైట్ సైడ్ డౌన్ కార్నర్లో హిస్టరీ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీ ఫోన్పే ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా ఇక్కడ కనిపిస్తుంది. కనిపించాక పైన డౌన్లోడ్ స్టేట్మెంట్ అని ఉంటుంది. ఆ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే మీకు రేంజ్ అనేది అడుగుతుంది. లాస్ట్ 30 డేసా, లాస్ట్ 90 డేసా, లాస్ట్ 180 డేస్, 365 డేస్, లేదంటే కస్టమ్ డేట్, పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు మీకు స్టేట్మెంట్ కావాలనుకోండి, ఆ డేట్ రేంజ్ కూడా సెలెక్ట్ చేసి ప్రొసీడ్ అవ్వచ్చు. లేదంటే చూడండి, ఒక ఫైనాన్షియల్ ఇయర్, మీకు నచ్చిన ఫైనాన్షియల్ ఇయర్ ఏదైనా సెలెక్ట్ చేసి అలా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను లాస్ట్ 180 డేస్ తాలూకా స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసి చూపిస్తా. చూడండి, దాని మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ వ్యూ స్టేట్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పీడిఎఫ్ రూపంలో ఇక్కడ కనిపిస్తుంది. చూసారా, ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా పీడిఎఫ్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా ఇది మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరికైనా పంపించుకోవచ్చు, లేదంటే ఏదైనా ఎవిడెన్స్లో కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇది ఎక్కడ సేవ్ అవుతుందంటే మన మై ఫైల్స్లో డాక్యుమెంట్స్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను మై ఫైల్స్ ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫోన్పే స్టేట్మెంట్ అని ఉంది. దానిపైన క్లిక్ చేస్తే స్టేట్మెంట్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఫోన్పే ట్రాన్సాక్షన్ హిస్టరీని పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.